అవసరండి. లోపల పనిచేసిన వాళ్ళు అంటున్నారు మేడం, ఇది మీరు అడిగిందే నాకు చెప్పారు. కాకపోతే ఇది ఏంటంటే ఇది మనం నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. పాపం ఎక్కడ ఏం జరిగినా మా DCM పవన్ కళ్యాణ్ గారు అది నాకు తెలియదు, దాని గురించి నాకు అవగాహన లేదు, దాని గురించి నాకు తెలియదు. నేను కంపెనీలు తేలేను, అందుకే నేను సీఎం కాలేకపోయాను. మరి ఏమీ తెలియనప్పుడు మీకు DCM పదవి ఎందుకు? గమ్ముగా మీరు సినిమాలు చేసుకొని ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఆ తెలంగాణ గాడిపోయి తెలంగాణ వాళ్ళని రెచ్చగొట్టడం, ఆంధ్ర వాళ్ళని నా కొడుకులను తిట్టినారని ఆంధ్ర వాళ్ళని రెచ్చగొట్టడం, ఇవన్నీ మీకు ఎందుకు అవసరమా? లేదు కదా. మీకేం తెలియనప్పుడు మీకెందుకు DCM పదవి? మీకు అసలు రాజకీయాలు ఎందుకు? మేము ఉక్కు ఫ్యాక్టరీని మేమే ఆపామని చెప్తున్నాం. ఎప్పుడు ఆపారు మీరు? వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడింది. అదే దాన్నే నివేదిక రూపంలో నేను మన హోంమంత్రి గారికి తెలియజేశాను. అది మీరు చూస్తే వెంటనే దాన్ని ఆ ప్రైవేటీకరణ కూడా ఆగి ఈ రోజు ఇక్కడికి వచ్చింది. పవన్ కళ్యాణ్ నువ్వు వచ్చి మామూలు 2019 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టీల్ ప్లాంట్ అమ్మటానికి పెడితే నువ్వు ధర్నా కూర్చున్నా. సిగ్గులే నీకు మాట్లాడటానికి, చంద్రబాబు నాయుడు సంఖ నాగడానికి ఎందుకయా నువ్వు? ఈ పార్టీ అధికారంలోకి రాగానే విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం చేయాలని మీ చంద్రబాబు నాయుడే మాట్లాడాడు. మరి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఎన్ని వేల మంది కార్మికులు ఉన్నారు, ఇప్పుడు ఎన్ని వేల మంది ఉన్నారు విశాఖ ఉక్కులో కార్మికులు? అది కూడా తెలియదా మీకు? అక్కడికి వచ్చేటప్పటికి మీకేం తెలియదు. ఏదన్నా మాట్లాడాలంటే కళలు ఎగరేసి మాట్లాడతావు.